पर्याप्त मौका दूंगा। मेरा आपसे आग्रह है कि तख्तियां और नारेबाजी से सदन की मर्यादा नहीं बनती है। मेरा आग्रह है कि सदन का प्रथम दिन है और इस परंपरा को तोड़ना चाहिए कि प्रथम दिन सदन नहीं चलेगा। मैं हमेशा आपसे आग्रह कहता हूं कि आपको पर्याप्त अवसर, पर्याप्त समय मिलेगा। नियमों के तहत नोटिस दीजिए। सदन नियमों प्रक्रियाओं से चलता है। मैं आपको पर्याप्त समय दूंगा। अभी प्रश्नकाल है। प्रश्नकाल के अंदर नारेबाजी करना, तख्तियां लहराना उचित नहीं है। आप सब वरिष्ठ सदस्य हैं, प्लीज आपसे आग्रह है कि अपनी सीट सदन नहीं चलाना चाहते, प्रश्नकाल नहीं चलाना चाहते, चर्चा नहीं करना चाहते। सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है। మనం చూడొచ్చు పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటికే దాన్ని కూడా వాయిదా పడింది. స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేయడం జరిగింది. కేంద్రం ఈ వర్షాకాల సమావేశంలో అలాగే అస్త్రశస్త్రాలతో మరోవైపు విపక్షాలు కూడా సిద్ధమయ్యాయి. మొదటిగా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన అనంతరం కూడా రీసెంట్ గా చనిపోయినటువంటి వారికి అయితే అక్కడ సంతాపాన్ని తెలియజేశారు సభలో. దాని అనంతరం కూడా కొంత గందరగోళం మధ్య ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్ ఓం బిర్లా. బట్ విపక్షాలు మాత్రం వాయిదా తీర్మానాలపై పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాయిదా వేశారు 12 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడడం జరిగింది. కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. అలాగే విపక్షాలు కూడా కొన్ని అంశాలపైన పార్లమెంట్ లో మాట్లాడేందుకు చర్చకు కూడా వారు వాయిదా తీర్మానం ఇచ్చేందుకు పూనుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.